నమస్తే వనితా టాక్ షోకి స్వాగతం. మార్చి నెల వచ్చింది అంటే పిల్లలకు పరీక్షల కాలం. ఆల్రెడీ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, 10వ తరగతి పరీక్షలు రాబోయే పిల్లలు ప్రీ ఫైనల్స్ రాస్తున్నారు, డిగ్రీ పరీక్షలు జరగబోతున్నాయి, మరోవైపున సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా ముందుకొచ్చున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తల్లిదండ్రులు పోషించాల్సిన పాత్ర ఏంటి, టీచర్లు పోషించాల్సిన పాత్ర ఏంటి అన్న విషయాలు చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు రామచంద్రారెడ్డి గారు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ ఉన్నారు, అలాగే వంగివరపు రవికుమార్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్. నమస్కారం. సో మీతో మొదలు పెడతామండి. రవికుమార్ గారు, అసలు పరీక్ష అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? టు బిగిన్ విత్ దట్, ఎగ్జామ్ అంటే అసలు బేసికల్గా అసలు ఒక టెన్షన్కి లేని ఫ్రీగా అండి, మనకు వచ్చింది ఏదో రాయటం తెలిసింది అంటే ఒక ప్రణాళికబద్ధంగా చదువుకొని చేస్తుంటే జీవితంలో రోజు పరీక్షనండి. రోజు మనం తెలియకుండా పాస్ అవుతున్నాం, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఫైనల్ దీనికి వచ్చేది కల్లా ఇది ఏదో మనం ఎక్కలేనిది, ఇదే పరీక్ష అనుకుంటున్నాం, పరీక్షలన్నీ మర్చిపోతున్నాం. అయితే దీనికంటే స్పెసిఫిక్గా ఉండటం వల్ల మార్చి నెలలో ఈ సంవత్సరం రోజులు చేస్తున్న దాన్ని ఫలితాన్ని తీసుకోవడానికి ఒక బేరేజ్ లాగా, అంటే టు మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద నాలెడ్జ్ పర్సన్ అండ్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ప్రాపర్లీ. అంటే ఎవరికైతే ఒక విజ్ఞానం పరంగా మార్పు జరుగుతుందో ఇది తెలుసుకోవటానికి, జీవితంలో ఒక మంచి దశ వైపు వెళ్ళటానికి ఇది పరీక్షలు అనేవి జరుగుతుంటాయి. పరీక్ష అనేది రాస్తే మనిషికి నాలెడ్జ్ ఉందనే దానికి ఒక ఇది అవుతుంది. ఇంకోటి కూడా మనకు తెలియకుండానే 3 సంవత్సరాల దాకా మీరు చూడండి, మనకు తెలియకుండానే మన పిల్లలంతా పాకటం నడవటం అనేది కాలం ప్రకారం టైం ప్రకారం చేస్తున్నారు. అప్పుడు ఏం టెన్షన్ లేదు. దాని తర్వాత టెన్షన్ ఎప్పుడు వస్తుందంటే మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి రావటం వల్లనే ఇవాళ రేపు ఒత్తిడి అనేది లోన్ అవుతున్నారు. ఓకే అండి. రామచంద్రారెడ్డి గారు, అసలు పరీక్షలకి ప్రిపేర్ అవ్వటం ఎట్లా, అంటే ఏది బెస్ట్ వే ఆఫ్ ప్రిపేరింగ్? అసలు చదువు అంటేనండి చదవటము రాయటము కలిపి ఉన్నదాన్ని చదువు అంటారు. అవును. సరే, చదవడం అనేది పుస్తకం ఉన్నది, దాన్ని చదువుకుంటున్నాం. రాయటం 2 రకాలు. ఒకటి టీచర్ చెప్పినప్పుడు నోట్స్ రాసుకుంటున్నాం, రెండవది టెక్స్ట్ బుక్ చూసి మనకు కావాల్సిన వరకు రాసుకోవడం. ఈ రెండే కాకుండా నీకు ఎంతవరకు చదువుకున్నావు, నీకు ఎంత తెలుసు అన్నదాన్ని పరీక్ష అంటారు. అట్లా అడిగినప్పుడు మనము ఆ ప్రశ్న 1-2 సార్లు చదివి ఏమి అడిగారు, అందులో నాకు ఎంత తెలుసు, దానికి ఎన్ని మార్కులు ఉన్నాయని తెలుసుకోవాలి. చాలామంది అంటే ప్రశ్న చూసిన వెంటనే రాయటం మొదలుపెట్టి దానికి 3 మార్కులు ఉంటే 5 పేజీలు రాస్తారు, 6 మార్కులు ఉన్నప్పుడు అర్ధ పేజీ రాస్తారు. అది చాలా తప్పుడు విధానం. కాబట్టి దీనికి ఒక ప్రాక్టీస్ కావాలి. ఈ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలంటే ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. దీనికి స్టూడెంట్ అన్నవాళ్ళు రోజు కాకపోయినా కనీసం 2-3 రోజులకు ఒకసారి ఏం క్లాస్లో చెప్పారు, ఏమి నాకు వచ్చు, ఏమి రావటం లేదు, ఎలా చదువుకోవాలని చేసుకోవాలి. కానీ చాలామందికి ఒక రాంగ్ కాన్సెప్ట్. ఎస్పెషల్లీ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడిగితే మేము మెడిసిన్ కాదు కదండి, ఇంజనీరింగ్ వాళ్ళం ప్రిపరేషన్ హాలిడేస్లో ప్రిపేర్ అయ్యి రాయగలము అంటారు. ప్రిపరేషన్ హాలిడేస్లో ప్రిపేర్ అవుతున్నారని మీరు చాలా ఆశావాహంగా చెప్తున్నారు, కానీ చాలా మంది ఒక్కరోజే ప్రిపేర్ అవుతున్నారని వింటున్నారు. వాళ్ళు మరింత గొప్ప వాళ్ళండి, వాళ్ళు అలా అనుకుంటారు. అది ఒక్కరోజు చదివిన వాళ్ళకు ఒక్కరోజు మార్కులే వస్తాయి. ఇంకొక ముఖ్య జాగ్రత్త ఏంటంటే పరీక్షలకు పోయే ముందు అనవసరంగా పక్క వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చదవలేదా అని. మనం అన్నీ చదువుకుంటాం, అది ఒక్కటి చదివినందుకే మనం టెన్షన్లోకి వెళ్ళిపోతాం. అయ్యో ఇది చదవలేదా, ఇది చదవలేదు, చదివినవన్నీ మర్చిపోతాం, ఇది చదవలేదన్న ఒకటే మనకు గుర్తొస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పరీక్షకు పోవడం అంటే క్లాస్కి ఎంత ఫ్రీగా పోతున్నావో, డైనింగ్ హాల్కి ఎంత ఫ్రీగా పోతున్నావో అంత ఫ్రీగా పోగలిగిన వాళ్ళే బాగా స్కోర్ చేయగలుగుతారండి. అంటే వాళ్ళకి తెలిసినంత వరకు పూర్తిగా రాయగలుగుతారు. చాలామందికి ఎక్కువ తెలిసినా కూడా ఈ అన్నెసరీ డిస్టర్బెన్స్ వలన, పక్క పిల్లవాడు ఇది ఇంపార్టెంట్ నీకు తెలియదా అనటం వలన ఆ టెన్షన్లోకి పోయి తెలిసింది కూడా సగం రాసి సగం రాయలేరు. తర్వాత ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పరీక్షలు వస్తున్నప్పుడు కొంతమంది టైం టేబుల్ కూడా చూసుకోరండి. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టులన్నీ ప్రిపేర్ అయితే అయ్యో నేను ఇది ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇవాళ ఇది ఎగ్జామా అంటారు. కాబట్టి అలాంటి పిల్లలు కూడా మేము చూసాం. ఎందుకైంది నీ హాల్ టికెట్లో పలానా సబ్జెక్టు నువ్వు రాయలేదు ఏంటి అంటే నేను చదవలేదు సార్, అది నేను ఇవాళే చూశాను అంటారు. సో కాబట్టి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలో పిల్లలు ఏ పరీక్షకు వెళ్తున్నారు, అది ప్రిపేర్ అయ్యారు లేదా, పరీక్షకు వెళ్లే ముందు పెన్ను పెన్సిలు కావాల్సిన హాల్ టికెట్ అవన్నీ తీసుకున్నారు లేదా, అది తల్లిదండ్రులు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పిల్లవాడిని లోపల పంపిస్తారు, హాల్ టికెట్ పెన్ను కారు వెనకాల సీట్లో ఉంటుంది, అబ్బాయి ఏమో ఎగ్జామినేషన్. ఇవన్నిటిని కూడా చూసుకొని పరీక్షకు పోవడం అంటే రొటీన్గా పోయేట్టుగా అలవాటు చేయగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సార్ ఒక మాట చెప్పారండి, పరీక్షకు వెళ్లే ముందు ఇది చదివావా అని డిస్కషన్ చేయడం వల్ల మొత్తం దెబ్బతింటుంది. అట్లాగే పరీక్ష రాసిన తర్వాత కూడా డిస్కస్ చేయకూడదు అంటారు. అవునమ్మా, ఇది మటుకు ఎందుకు చేయొద్దు అంటున్నానంటే మనతో పాటు రాసే వాళ్ళంతా కూడా మన స్థాయిలో ఉన్న వాళ్ళే రాస్తుంటారు ఎగ్జామ్స్. వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నమాట, వాళ్ళు రాసిన దాన్ని మనం రాసిన దాన్ని కంపారిజన్ చేస్తూ ఉంటారు మొదట.
ఈ కంపారిజన్ చేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్తున్నది రైట్ రాంగో తెలియదు కానీ రేపటి రోజు జరిగే ఎగ్జామ్ మీద మటుకు ఒత్తిడి పడుతుందమ్మా. ఇది నిన్నటి పేపర్ నేను పాడు చేశాను, ఇది నాకొచ్చు, తను ఇట్లా రాసింది, తను చెప్పింది. ఎప్పుడైతే మనం వీళ్ళంత మటుకు ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే దాని గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే దాని గురించి ఏం మాట్లాడినా ఏం చేసినా మార్చగలిగేది ఏం లేదు కాబట్టి జరిగిపోయింది. అది ఇట్ ఈస్ బికమ్ ఏ హిస్టరీ, వీ కెనాట్ చేంజ్. కానీ ఇంకోటి కూడా చేయాలమ్మా, పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే పిల్లలతో పాటు కూర్చొని ఈ రోజులైనా చదువుతున్నప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం టెక్నాలజీ ఐటమ్స్ కొంచెం దూరం పెట్టడం, లైక్ మొబైల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడము. ఇంకోటి ఏం చేయాలంటే పిల్లలకి ఎక్కువగా నీళ్లు ఇవ్వటం మంచిదండి ఎండాకాలంలో. ఈ ఇంటి నుంచి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నా కూడా వీలైతే మీ వాటర్ మీరు క్యారీ చేయండి. ఇప్పుడు ప్రస్తుత దీని ప్రకారంగా ఇదొకటి. ఇంకోటి, వేరే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు కూడా దానికి ఒక సమయబద్ధత అనేది పెట్టుకోవాలి మనం. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తెలియని ఏదైనా ఇదొకటి. ఇంకోటి, సిలబస్ బుక్ మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజెస్ వీటిలో మేము చెప్పేది వాళ్ళంతా ఆల్ ఇన్ వన్ బుక్ మీద డిపెండ్ అయిపోతున్నారు. అది ఎలా అయిపోతుందంటే ఫైనల్గా వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఫండమెంటల్ బేసిక్స్ అడిగినప్పుడు కూడా చెప్పలేని స్థాయిలోకి వస్తున్నారమ్మా. కానీ ఎవ్రీబడి వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్స్, మంచి ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పిల్లల దగ్గర మనకంటే చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళని ఫస్ట్ నుంచి మనం మంచిగా ట్యూన్ చేసి ఒక సక్రమంగా, అందువల్ల అంటాం మేము ప్రతి ఇంట్లో ఎవరన్నా పే రెంట్, నువ్వు ఎప్పుడు రెంట్ పే చేయాలనుకుంటున్నావా, పే రెంట్. అక్కడ ఎప్పుడైతే దీన్ని మార్చి నేను వీళ్ళకి వీళ్ళతో పాటు నా బాధ్యత ఇది ఉందని ఎప్పుడైతే తల్లిదండ్రులు ముందరికి రాగలుగుతారో అప్పుడు రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదమ్మా. లేకపోతే ఏమవుతుందంటే బాధ్యతలు తెలియక వాళ్ళ సక్రమైన మార్గం పెట్టక ఒక యుక్త వయసు దాటిపోయిన తర్వాత ఇంకా ప్రతి ఇంట్లో సమస్యలు అయిపోతున్నాయమ్మా. మావాడు ఇట్లా చేయలేకపోయాం. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్తే ఇది కాలేదు, ఇక్కడికి వెళ్ళాడు మావాడు, అందువల్ల ఇలా అయిపోయారు అనుకుంటారు. ఫస్ట్ కొమ్మరి చేసిన ప్రతి కుండ ఎంత బాగా ఉండాలని అనుకుంటాడో ప్రతి కాలేజీ కూడా అనుకుంటుంది. వాళ్ళు చెప్పే విద్య ప్రతి వాళ్ళకి బాగా అందాలని. ఫస్ట్ బెంచ్, మిడిల్ బెంచ్, లాస్ట్ బెంచ్ అనేది ఉండదమ్మా. చెప్పే టీచర్ విధానం ఒకటే. కానీ పిల్లవాడు ఏ రోజైతే ప్రిపేర్ అయ్యి వెళ్తాడో అర్థమయ్యే స్థాయికి పెరుగుతారు. ఓకే, అంటే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం అంటే చదవటానికి ఏదైనా ప్రణాళిక అవసరమా? చదవటానికి తప్పకుండా ప్రణాళిక అవసరం అండి. ఒక 10-15 రోజులు క్లాసులకు అటెండ్ అయిన తర్వాత ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తెలిసిపోతుంది, ఈ సబ్జెక్టు నాకు ఈజీగా అర్థమవుతున్నాయి, ఈ సబ్జెక్టులు నాకు అర్థం అవటం లేదు. అర్థం కాని వాటికి ఎక్కువ రెఫరెన్స్ పుస్తకాలన్నా చదవాలి, లేదా డౌట్ వచ్చినప్పుడు టీచర్ అన్నా అడగాలి. కొందరు ఏమనుకుంటారంటే దీంట్లో ఎక్కువ వచ్చి కాబట్టి దీంట్లో నేను 90% స్కోర్ చేస్తాను, ఇది తక్కువ తెలుసు కాబట్టి దీంట్లో 50 వస్తే చాలంటాడు. అదృష్టం బాగలేక 50 బదులు 35 వస్తే అనవసరంగా ఫెయిల్ అయిపోతాయి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్లో. కాబట్టి అర్థం కాని దానికి ఎక్కువ టైం పెట్టుకుని అర్థమైన దాన్ని తక్కువ పెట్టుకుని అన్నింటిలో కలిసి 70 మార్కులు 80 మార్కులు ఎలా సాధించాలో చేయాలి. ఇంకొకటి కొత్తగా ఈ మధ్య ఈ 4-5 ఏళ్ళ నుంచి మేము చూస్తుంది అంటే కొందరు పిల్లలు రాత్రిపూట మీరు అన్నట్టుగా ఒకరోజు చదవడానికి మెడిసిన్స్ అవైలబుల్ అంటే అది వేసుకోవటం వల్ల నిద్ర రాదు అని. సో అట్లాగూ 2-3 రాత్రులు నిద్ర రాకుండా మందులు వేసుకొని రాసి 4వ రోజు ఎగ్జామినేషన్ హాల్లో పడుకుంటున్నారు. సో ఇది కూడా ప్రణాళిక లేకపోతే పడిపోతారు, ఫెయింట్ అవుతారు. ఫెయింట్ అయిన దానికి కొందరు అన్నం తినకుండా పడిపోతారు, టెన్షన్లో మేము చూసాం. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే అక్కడికి ఎగ్జామ్కి వచ్చేటప్పుడు రాత్రి సరిగా తినరు, నిద్ర వస్తుందేమో, చదువు దెబ్బతింటుందో, సో రాత్రి తినరు. ఉదయం టిఫిన్ తినడానికి టైం ఉండదు, ఎందుకంటే కొన్ని ప్రిపేర్ కావాలి. అట్లా ఉదయమే వచ్చేసి ఎగ్జామ్ రాస్తూ ఫెయింట్ అయిపోతారు. దాని నుంచి మొత్తం ఎగ్జామినేషనే పోతున్నది. కొందరు పేరెంట్స్ పిల్లలతో పాటు కూర్చొని యాక్సిడెంట్ చేసిన పేరెంట్స్ కూడా మేము చాలామంది చూసాము. కాబట్టి ఒక ప్రణాళిక అన్నది అవసరం. ఇంకొకటి, రాత్రిపూట ఎక్కువ చదవకుండా రాను ఎగ్జామినేషన్ ఫ్రెష్గా రావటం మంచిది. కానీ స్ట్రెయిన్డ్ బ్రెయిన్తో స్ట్రెయిన్డ్ ఐస్తో వస్తే వాళ్ళు ఏం రాస్తున్నారో తెలియదు, ఎలా రాస్తున్నారో తెలియదు. వాళ్ళు అనుకున్నది ఒకటి, రాసేది ఒకటి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనది. అంటే పరీక్ష ముందు రోజు రాత్రి ఎక్కువ చదవడం అనేది పెట్టుకోవద్దంటారు. అంటే వాళ్ళకి రోజు రాత్రి 11 వరకు మేలుకునే అలవాటు 11 వరకు చదవచ్చు. రోజు 12 వరకు చదవాలంటే 12 వరకు చదవాలి. ఉదయాన్నే మళ్ళీ 5కు లేచి నేను ప్రిపేర్ అవుతా అన్న అట్లాంటి కొత్త అలవాటు వద్దు. రాత్రి 9 పడుకొని 5కు లేసేవాళ్ళు ఉంటారండి. కొందరు రాత్రి 1 గంట వరకు చదివి 8కు లేసేవాళ్ళు. అలా ఉండడం వల్ల వాళ్ళు ఎగ్జామినేషన్లో బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు అనుకున్నది రాయగలుగుతుంటారు. కొందరు మైండ్లో ఒకటి ఉంటుంది, రాస్తున్నా అనుకుంటారు, కానీ అక్కడ చూసిన తర్వాత ఇది ఎందుకు రాశాను అర్థం, ఎందుకంటే ఈ మైండ్ విల్ గో ఇన్ టు కన్ఫ్యూజన్ స్టేట్. అది ఉండొద్దు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో రాయటం ఒక్కటే ముఖ్యమని అనుకుంటారు. అదే కాదు, ఎగ్జామినేషన్లో 4-5 అడిషనల్ షీట్స్ ఉంటాయి. ఒక ఆన్సర్ తర్వాత దాని ఆన్సర్ కంటిన్యూషన్ ఆ పేపర్ పెట్టకుండా ఇంకొక పేపర్ పెట్టి నంబర్ ఉంటే ఎగ్జామినర్ ఏమనుకుంటారంటే ఇది ఇంతవరకే రాశాడు కాబట్టి దానికి మార్కులు వేసేస్తారు. నువ్వు తర్వాత ఇంకొక క్వశ్చన్ రాసావు, దానికి మార్కులు వేస్తారు. 5 రాయమంటే 5 అయిన తర్వాత ఆపేస్తారు.
మనం ఏం చేస్తామంటే ఈ 4.5 ఆన్సర్ ఇంకో చోట ఎక్కడ రాసి అక్కడ పెట్టుంటాం. నేను రాశాను కదా అంట, నువ్వు రాసిన సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే 10 పేజీల పుస్తకం ఉంటే మొదట 3 పేజీలు రాసేసిన తర్వాత ఈ 2 పేజీలు ఫలాని ప్రశ్న కోసం అని దాచిపెట్టేసి మిగిలిన 2 పేజీలు రాసింటారు. ఎగ్జామినేషన్ తిప్పేటప్పుడు పేపర్ కరెక్షన్ అయినా 3 చూసేసి పక్క పేజీలు ఏం లేకపోతే ఆపేస్తాడు. తర్వాత వీళ్ళు మళ్ళీ రీకరెక్షన్ అని, రీవాల్యుయేషన్ అని 1000 రూపాయలు జేఎన్టీలో 10,000 వరకు కట్టి మళ్ళీ చూస్తే రాసి ఉంటారు. కానీ అంతవరకు పేరెంట్కు వాళ్ళకు ఎంత టెన్షన్. కొందరు ఫైనల్ ఇయర్ వాళ్ళైతే జాబ్లే పోతున్నాయి. ఎందుకంటే రీవాల్యుయేషన్ ఉంది, ఒక డేట్ తర్వాతనే ఇస్తారు కానీ ముందు ఇవ్వడానికి వీలు లేదు. అంత లోపల జాబ్కి లాస్ట్ డేట్ ఉంటుంది, జాబ్ అయిపోతున్నది. కాబట్టి అదొకటి తీసుకోవాలి. తర్వాత పేపర్ టై చేసేటప్పుడు కూడా సీరియల్ ఆర్డర్ ప్రకారం కొందరు నేను 6వ పేజ్ అయిన తర్వాత 7వ కొత్త పేజ్ తీసుకొని రాసుంటారు. కానీ లాస్ట్ మినిట్ వరకు రాయటం వల్ల వాళ్ళు ఏమంటారంటే టై అప్ అంటే ఆ టెన్షన్లో కనపడ్డ పేపర్లన్నీ కొట్టేసింటారు. 6 తర్వాత 9 ఉంటుంది, 10 ఉంటుంది, లాస్ట్లో ఎక్కడో 7 ఉంటుంది. ఆ ఎగ్జామినర్ ఏమనుకుంటా అంటే ఈ పేపర్ లేదనుకుంటారు. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్కి ఎంత ఫ్రెష్గా పోతున్నామో లాస్ట్ బెల్ కొడతారు వాళ్ళు 5 మినిట్స్ 10 మినిట్స్ బెల్. అప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఏదేది టై చేసుకోవాలని. ఇంకా నేను ఇచ్చే అడ్వైజ్ ఏమంటే మీకు అనుమానం ఉంటే ఇంకొకటి ఎక్స్ట్రా పేపర్ తీసుకొని ఇప్పుడే ముందు టై చేసుకోండి. టైం ఉంటే రాస్తారు, లేకపోతే లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో కట్టింది తిప్పేసి ఇలా చేసే పనులు చేయొద్దు. ఇక ఫైనల్గా చేసేది ఏంటంటే 2 రకాల ఎగ్జామ్స్ అండి. ఇప్పుడు జేఎన్టీ లాంటి దాంట్లో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ విల్ కమ్ బై ది ఇంటర్నెట్. సో దానికి టైం తక్కువ ఉంటుంది, ఆన్సర్ చేసేటప్పుడు డాషెస్ ఉంటాయి. కొందరు తెలివిగా ఏమనుకుంటారంటే పెన్సిల్తో కొంత రాసి పెన్తో కొంత రాస్తారు. అంటే అది రైటో ఇది రైటో తెలియదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ వలన టీచర్స్ ఉన్న మార్కులు కూడా కట్ చేస్తారు. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఏ గెస్ట్ మాస్టర్లా అయిపోతారు. తర్వాత బబ్లింగ్ ఉన్న ఎగ్జామినేషన్లో నేను చాలాసార్లు చూసాను. ఎంసెట్ అయిన తర్వాత సార్ నాకు అంతా తెలుసు, పక్కన రాసుకున్నాను, నాకు 5 నిమిషాలు ఇస్తే బబుల్ చేస్తాను. నీవు ఏ ప్రశ్నకు జవాబు రాస్తావు అప్పుడు వెంటనే బబ్లింగ్ చేసి యూ ఫర్గెట్ దట్ ఇష్యూ. తర్వాత రెండోది పెట్టుకొని కానీ 10 క్వశ్చన్లకు టైం మేనేజ్మెంట్ కూడా పెరుగుతుంది. అలా చేయాలి కానీ ఇది తెలియదు. మళ్ళీ వెనక్కి రావాలనే టెన్షన్ ఒకటి పెట్టుకుంటే ఈ ముందున్న వాటి మీద కాన్సంట్రేట్ చేయడం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎంసెట్ రాయబోయే వాళ్ళకి సూచన ఏంటంటే నీకు కెమిస్ట్రీ బాగా తెలిస్తే ఫస్ట్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేయి, ఫిజిక్స్ బాగా తెలిస్తే ఫిజిక్స్ అటెంప్ట్ చేయి. కొందరు ఏమనుకుంటా అంటే కెమిస్ట్రీ నాకు బాగా తెలుసు కాబట్టి లాస్ట్ 10 మినిట్స్లో రాయగలుగుతాను, ఫిజిక్స్కి ఫస్ట్ 15 మినిట్స్ పెడతా ఉంటాను. ఈ 15 మినిట్స్లో 3 సార్లు చదివితే 15 మినిట్స్ పోయి హాఫ్ అన్ అవర్ అయిపోయి ఉంటుంది, ఫిజిక్స్లో ఏమి చేయలేము. ఈ కన్ఫ్యూజన్తో అయ్యో ఫిజిక్స్ చెడగొట్టానన్న కన్ఫ్యూజన్లో కెమిస్ట్రీ పోయేసరికి టైం ఎట్లాగో అయిపోయింది. కాబట్టి తెలిసింది రాయలేకపోయావు, తెలియంది ఎట్లాగో రాయలేవు. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎంసెట్లో ర్యాంకులు పోయాయి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏం క్వశ్చన్ వేస్తుంటే మా బాబుకు 95% వచ్చింది, 90 వచ్చిందండి, ఏం చేద్దామండి ఎంసెట్ ఎగ్జామినేషన్ మీనింగ్లెస్, 56,000 1,00,000 ఎందుకు వచ్చిందని. 0.1%లోనే తేడా వస్తుంది అనేది కూడా పేరెంట్స్ తెలుసుంటారు. వాళ్ళకి జవాబు తెలుసు కానీ కావాల్సిన విధంగా రాయాలి. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నాకు ఎంత తెలుసు అన్నది ఎగ్జామినర్కు తెలియదు. ఎగ్జామినర్కి ఏం తెలుసు అంటే నేను ఇచ్చిన పేపర్, ఫైనల్లీ పేపర్ స్పీక్స్ నాట్ ది పర్సన్ స్పీక్స్. సో నేను రాసిన జవాబు పత్రం కావాల్సిన ఆన్సర్ ఆయనకు అందివ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, మా వాళ్ళు అడిగినవన్నీ చెప్పారండి, మీ పిల్లలే మార్క్స్ లేదు. అయ్యా మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇండియాకు రాజధాని ఏంటి అంటే హైదరాబాద్, నేను చెప్పేశాను కదా అనుకుంటాడు. కానీ అడిగింది ఇండియాక ఆంధ్రప్రదేశ్ అన్న సంగతి మర్చిపోతున్నారు. సో ప్రశ్న తెలియకుండానే జవాబు చెప్పేసుకొని ప్రతి ప్రశ్నలకు నేను అన్నీ చెప్పాను, టీచర్ మార్కులు వేయలేదు, లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు, లేదా మోటివేషన్ ఉంది. ఇలాంటి వాటికి ఎప్పుడు అవకాశం అంటే దీనికి కూడా ఒక చిన్న ఇది ఉందండి. బేసికల్గా పిల్లలకి వాళ్ళ యొక్క నెగటివ్ పాయింట్స్ పేరెంట్స్ ఎక్కువ రిపీట్ చేయటం వల్ల, ఇంకోటి ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళకి ఉన్న పాజిటివ్ పాయింట్స్ని ఎన్లైట్ చేయలేకపోతారో, ఇంకోటి పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళేనమ్మా, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ర్యాబిట్ అండ్ టార్టాయిస్ లాగా ఇది రేపు చేయొచ్చు అని పోస్ట్పోన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అది లేకుండా రెగ్యులర్గా చేస్తుంటే అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎగ్జామ్ ముందర రోజు హాయిగా రిలాక్స్ అవ్వాలండి. ఈజ్ నాట్ ఎగ్జామ్ ఈజ్ ఆ రోజు నేర్చుకొని బైహార్ట్ చేసి రాయమని కాదు, రిలాక్స్ అయిపోయి మీరు అన్నీ వచ్చిన వాటిని మీకు వచ్చినవి రాయటం. ఇది మొదటి నుంచి నేర్పటంలో బాధ్యత ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందంటే తల్లిదండ్రులు. ఇంకోటి కేవలం తల్లిదండ్రులు కాదేమో యాక్చువల్గా టీచర్స్ గైడెన్స్ ఇవ్వగలుగుతారమ్మా. ఓన్లీ టీచర్స్ విల్ గోయింగ్ టు గివ్ గైడెన్స్. బట్ నువ్వు వెళ్లాల్సిన రూట్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది తల్లిదండ్రులు ఎవరో కాదండి, విద్యార్థులే. దే హ్యావ్ టు డిసైడ్. అది ఎప్పుడైతే ఎగ్జామ్ పరంగా ఆలోచించినప్పుడు ఈ మార్కుల పరంగా ఏమవుతుందంటే కంపారిజన్ పెరుగుతుందమ్మా. ఎవరి నుంచో ఎవరికో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నీకు రావట్లేదు, నీకు చెయ్యట్లేదు, ఇది కంపారిజన్. ఇది ఒక విధంగా ఒత్తిడి. సార్ చెప్పినట్టుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ వీటి చేసేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం చదవటం అనేది కూడా మర్చిపోతున్నారు పిల్లలు. మొత్తం చదివితే నీకు ఏది బాగా వస్తుందో అది మొదటి అటెంప్ట్ చేయటం అనేది. ముందు రాగానే చూడగానే మొదటి ప్రశ్న ఎంత వచ్చో అది రాయటం మొదలు పెట్టుకుంటారు. అదొకటి. ఇంకోటి మూడో క్వశ్చన్ ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి
కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి తిరిగి చూసుకోండి, ఏం రాసాము ఏం పెట్టాము అన్నప్పుడు పేజీల యొక్క నెంబర్లు కానీ అన్ని సక్రమంగా ఉన్నాయా అప్పుడు టైప్ చేసుకుంటే ఆఖరి నిమిషంలో ఇవన్నీ బతిరాయి. ఇంకొకటి అంటే ఒక్క నిమిషం సార్, ఇప్పుడు యాక్చువల్గా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయండి. అంటే బహుశా పిల్లలు ఫేస్ చేసే మొట్టమొదటి పరీక్ష అది లైఫ్లో. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రీ ఫైనల్స్ రాస్తున్నారు దాదాపు అన్ని స్కూల్స్లో. నెక్స్ట్ ఒక 10-15 రోజులు 26 సో పిల్లలు ఫేస్ చేసే మొట్టమొదటి పరీక్ష అది ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ జరిగి సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే వాళ్ళు ఒకరు ఏం చేయాలంటే ఇక్కడ బేసికల్గా పేరెంట్స్ ఒక రోజు ముందర తీసుకెళ్లి సెంటర్ ఏంటని ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూపించాలి. అవును, అందరికి సెంటర్స్ మారుతాయి, కొత్త ప్లేస్ లో చూపించాలమ్మా. ఇంకోటి ఏమవుతుందంటే ఇది జనరల్గా ఈ అలవాటు ఎప్పుడు వస్తుందంటే పిల్లలకి మన ఇళ్లలో కొన్ని మ్యారేజెస్ వీటికి వెళ్తున్నప్పుడు మీరు వద్దు అని చెప్పి పిల్లల్ని ఆపేసేసి మనం ఒక్కళ్ళమే వెళ్తున్నాం ఏదో అటెండెన్స్ పర్సెంట్. ఇప్పుడు కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కొత్త వ్యక్తి పరిచయం అవుతున్నప్పుడు పిల్లలకి ఒక బిడియం అనేది పోతుంది. ఓకే, ఇది ఎగ్జామ్ ఇట్లాంటి సెంటర్స్ అప్పుడు బాగా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఆ వెళ్ళే టైం ఎంత పడుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఎంత ఇవన్నీ ఉంటాయి, అప్పుడు యాక్సిడెంట్స్ అనేవి అవాయిడ్ చేయటం ఏంట. మన పిల్లలకి వెళ్తున్నప్పుడు మనం ఏదన్నా టెన్షన్ నెగిటివ్గా బిహేవ్ చేస్తే అది పిల్లల మీద కూడా ఒత్తిడి బాగా. 10th క్లాస్ ఫెయిల్ అవటం చాలా కష్టం అమ్మా, పాస్ అవ్వటం చాలా తేలిక. అది ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. 10th ఫెయిల్ అవటం ఎంత కష్టం అంటే అంత కష్టం. మీరు అది ఏ రోజైతే తెలుసుకోగలుగుతారో పిల్లలకు సక్రమంగా చేయగలుగుతారో మార్గం అనేది చేయగలుగుతున్నప్పుడు ఒక మంచి ధ్రువతారాలు తయారవుతారమ్మా. ఇది ఒక టీం వర్క్, టీమ్ బిల్డింగ్ వర్క్. ఇది పేరెంట్స్ ఒక 33.3% చేస్తే పిల్లలు 33.3% చేయగలిగితే ఇట్లా విద్యార్థులు ఉపాధ్యాయులంతా కలిసి ఒక 33 చేస్తే 0.1% లక్కమ్మ. కానీ మనం ఏం చేస్తామంటే 40% లక్ మీద 20% ఏమో టీచర్లు అని అంటాము, తక్కిన 40% మన దగ్గర పెట్టుకున్నట్టు అక్కడ టీమ్ వర్క్ బిల్డప్ ఎక్కడ అవుతుంది? ఎప్పుడైతే టీమ్ వర్క్ అంటారు బేసిక్ గా స్కూల్ టీచర్స్, పేరెంట్స్, పిల్లలు కూడా ఆయన చెప్పిన దానికి ఇంకొన్ని అడిషన్స్ ఏంటంటే అండి, చాలా మంది టీచర్స్ మేము కాలేజీ లెవెల్లో చూస్తుంటాం. మా పిల్లవాడు చాలా బాగా చదువు అంటే ఎప్పుడు చదివాడు, నిన్న రాత్రి 4:30 వరకు చదివాడు, 3:30 వరకు చదివాడు అంటే మీరు చూశారంటే లోపల లైట్ వెళుతుందండి. మామూలుగా అయితే మాతో పాటు డ్రాయింగ్ హాల్ ఉంటాడు, ఈ మధ్య సీరియస్ అని బోల్డ్ టెస్ట్ రాస్తున్నారు. అట్లా బోల్డ్ టెస్ట్ రాస్తున్నారంటే సగం మంది కాపీ అటెంప్ట్ చేస్తుంటారండి. ఎందుకంటే అమ్మా నాన్న సంతోషపడతారు పుస్తకం పెట్టుకొని చదువుతుంటే, తల్లి అయితే తూగుతుంటే ఇంకోసారి టీ పెట్టిస్తారు, కాఫీ పెట్టిస్తారు, నిద్ర వస్తే పడుకో బాబు అంటారు, అమ్మ అంటారు. సో ఇదొకటి తల్లిదండ్రులు చాలా గమనించాల్సింది. చాలామంది తల్లిదండ్రులు అంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, పక్కవాడికి 80 ఇచ్చే నీకు 81% రావాలా. పాస్ అవటం ఫెయిల్ అవటం చాలా కష్టం, ఫెయిల్ అవటం కోసం కాదు కదా, కాబట్టి నువ్వు మంచిగా చదివి మంచి మార్కులు చెప్పుకోనే అర్థం వేరే వస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు వాడికంటే 1% ఎక్కువ, ఇట్లాంటి మాటలే ఇంకో రకానికి ప్రేరేపిస్తాయండి. తర్వాత అంతా అయిన తర్వాత పేరెంట్స్ అది కాపీ అని తెలిపినప్పుడు కానీ, తప్పు జరిగింది అన్నప్పుడు కానీ వాళ్ళ పిల్లవాడికి సరి చెప్పి ఇలా అయింది, మనం దీంతో సర్దుకొని నెక్స్ట్ టైం చేద్దని చెప్పాలి. కానీ నాకు ఆ మినిస్టర్ తెలుసు, ఈ వైస్ ఛాన్సలర్ తెలుసు, నీకు ఇలా మేనేజ్ చేస్తాను, ఇలాంటిది పేరెంట్సే లేనిపోని ఆశలు 10th క్లాస్తో ఇంటర్మీడియట్లో కల్పిస్తే వాడు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ పాస్ అయ్యేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒకటి చేస్తారండి. ఇట్లాంటి ఆశలు కల్పించడం వలన ప్రయోజనం లేదు. ఆయనకు డిగ్రీ రావచ్చు కానీ చదువు రావట్లేదు. బట్ అట్లా చేయగలిగే వాళ్ళు 1% పేరెంట్స్ అందరూ అవాయిడ్ చేసుకోవడం. ఇంకోటి కూడా జరుగుతుందండి, ఇది చదువు అనేది గుర్రపు పందాల పోటీ లాగా అయిపోయింది. డిఫరెంట్ పీపుల్ ఏంటి, మాకు ఇంతమంది కావాలి, మాకు ఇట్లా వచ్చారని చెప్పి దానివల్ల కూడా ఒక చిన్న ఒత్తిడి లోనవుతున్నారమ్మా. పైగా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదో, బాగా చదువుతున్న వాళ్ళకు ఒక రకమైన సెక్షన్ పెడుతున్నారు, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి ఇంకో రకం. ఇక్కడ బాగా చదివే పిల్లలకి ఏమో ఎక్సలెంట్ టీచర్స్ వెళ్ళి చెప్తున్నారు, వీళ్ళు ఏదో పాస్ అవుతారు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదు. ఇటువంటి చదువు పిల్లలకి ఎప్పుడైతే మనం ఇస్తున్నామో మన పిల్లల్ని మనమే మోసగించుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. అంటే పేరెంట్స్ మాత్రమే కాదు, కాలేజీలు స్కూళ్ళు కూడా అట్లా చేయటం అన్యాయం కదా. పిల్లల్ని సైకలాజికల్గా ట్యూన్ చేయటం, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరాని సెక్షన్లో ఉన్నావు కాబట్టి నువ్వు పనికిరావు అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళకి ముందే కలిగించడం వల్ల అది కూడా జరుగుతుందమ్మా. ఇప్పుడు 9th క్లాసు సొహన్లో ఆపేసి 1.5 year మీరు 10th రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. రోజు ఒకటే అన్నం తినండి, మీకు ఎంత బోరు కొడుతుంది. రోజు దాంట్లో రకరకాల కూరలు కలుపుకుంటారు. పిల్లలకి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కానీ రుద్దటం కాదు. వాళ్ళు టేప్ రికార్డర్స్ కాదు ప్రొడ్యూస్ చేయాల్సింది. ఈ నాలెడ్జ్ అనేది జీవితానికి ఉపయోగపడేటట్టుగా మార్చగలిగే వ్యవస్థ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో పిల్లలకు ఒక ఒత్తిడి, ఒక నెగటివ్ థింకింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక రీసెర్చ్ లాగా చేసి మొన్ననే పేపర్లో పబ్లిష్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఐఐటీస్కి పోతున్నారు కానీ ఇందులో ఎక్కువ మంది ఐఐటీలో షైన్ అవ్వటం లేదు. ఎందుకంటే మన విధానం ఏం చేస్తున్నామంటే ఒక మెటీరియల్ ఇచ్చి దాన్ని బైహార్ట్ చేయటం వరకే చేస్తారు కానీ దాంట్లో అర్థం ఏంటి, దాని ఎక్స్టెన్షన్ ఏంటి అని
ఆలోచన దాన్ని దాన్ని analytical గా దాన్ని చూడటం దాన్ని మనం రావటం చేయటం లేదు. మనం ఎంతసేపు ఉన్నా నా దగ్గర జాయిన్ అయిన నా కాలేజీలో ఉన్న వాళ్ళు 10 మందిలో 9 మందికి వచ్చిందని గొప్ప చెప్పుకుంటాను. ఆ 9 మందిలో 3 కూడా అక్కడ షైన్ అవ్వటం లేదు. కాబట్టి ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, జీవితాంతము ఆమె టాప్ లెవెల్లో ఉండాలన్న టైప్ కోచింగ్ ఇవ్వాలి, కానీ నా ఎగ్జామ్ పాస్ అయితే నాకు చాలు అనేది చాలా తప్పు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ పిల్లలు 10th క్లాస్ రాసేటప్పుడు అండి వీలైనంత వరకు డిస్క్రిప్షన్కు బదులు ఫిగరేటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంచిది. ఒక పర్టికులర్ బాట్ని అనుకోండి, ఒక ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి 1.5 పేజీ రాసి టైం వేస్ట్ చేసుకున్న బదులు ఆ ఫిగర్ నువ్వు వేయగలిగితే టీచర్ చూసిన వెంటనే అర్థమవుతుంది, నీకు ఆ ఫ్లవర్ అంటే ఏంటి, దాంట్లో పార్ట్స్ ఏంటి తెలిసిపోతాయి. కాబట్టి పిల్లలకు అది నేర్పించాలి. నీకు రాయటం తక్కువ చేసి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయగలుగుతావు అని, ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్ట్ టు స్కోర్ మోర్ మార్క్స్. అది కొందరు టీచర్లే చెప్తారు, అది కూడా రిక్వైర్మెంట్. ఇంకోటి పిల్లలకి ఎప్పుడైతే మనం కొన్ని విషయాలలో ఇప్పుడు మీరు చూడండి టాప్ వస్తున్నారు ర్యాంక్స్ అంటున్నారు, వాళ్ళు లక్షల్లో 3 వస్తున్నారు 4 వస్తున్నారు. ఈ తల్లిదండ్రులు తెలుసుకోవాలమ్మా, వీళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ వచ్చిన 4 టాపర్స్ అని అంటే మీరు చూడండి వాళ్ళ ఎనాలిసిస్ తీయండి, వాళ్ళల్లో కొన్ని లక్షల మందిలో వాళ్ళు ఏరుకొని వచ్చిన వాళ్ళలో కొంతమంది పైకి వస్తున్నారు. ఇది ఏమైపోతుందంటే ఒక రేస్ లాగా తయారవటం వల్ల బిట్వీన్ 2 కార్పొరేట్స్ మధ్య కొట్లాటలో పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారు, ఇది తెలుసుకోవాలి. ఇంకోటి పిల్లల్ని పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 దాకా కూర్చోబెట్టి స్కూళ్ళలో చదివిస్తే చదువు రాదా? 10th దీనికి కూడా నేను చాలామంది చూస్తున్నాను, మా వాడికి రాదు స్కూలు మళ్ళీ ట్యూషను మళ్ళీ అక్కడే అన్నీ చేయటంతే పిల్లవాడికి విద్యతో పాటు తనకి చిన్న చిన్న ఒత్తిడి దీనికి లోనాలంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవటం. అంటే అసలు యాక్చువల్గా 10th వచ్చేప్పటికల్లా 12 hours స్కూల్ అనేది చాలా కామన్ అయిపోయింది. 7 to 7 కొన్ని చోట 7 to 9. అందుకని దాని ఇంపాక్ట్ మనం ఇంజనీరింగ్ లో చూస్తున్నాం కదా. డెఫినెట్ గా ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నా అంటే మీరు ఫెయిల్ అయ్యండి లేదు మీరు బ్యాక్లాగ్స్ అనండి అంటున్నారు. బ్యాక్లాగ్స్ అంటే 8 పేపర్లు ఒక్కసారి పాస్ కానివాడు ఒకటేసారి 24 పేపర్లు పాస్ కాగలుగుతాట, ఇది ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏమంటే ఎప్పుడైతే మీరు ఒక గదిలో పెట్టుకొని గట్టిగా వాళ్ళని ఒత్తిడి పెట్టి 10th ఇది చేస్తున్నారు, ఇంజనీరింగ్ రాగానే ఏమనుకుంటున్నారు మా వాడు పెద్దవాడు అయిపోయిన చెయ్యి వదిలేస్తున్నారు. ఆ చెయ్యి వదిలేయటం ఎన్ని సమస్యలు కేంద్రీకరం అవుతుంది. ఇంకోటి పిల్లలకి ఎప్పుడైనా సరే వాళ్ళతో పాటు కొంత టైం స్పెండ్ చేయటం అనేది తల్లిదండ్రులు నేర్చుకోవాలమ్మా. ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో బెస్ట్ పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ కావాలన్నప్పుడు రెంట్ పే చేయకుండా ఉండాలంటే వాళ్ళతో సక్రమంగా కలిసి అంటే ఒక పెన్సిల్ని షాప్ చేస్తున్న కొద్దీ ఎంత మనకి లిడ్ అనేది బయటకు వచ్చినప్పుడు ఎంత బాగా రాస్తారో పిల్లలతో కోఆర్డినేట్ చేయటంలో కూడా పేరెంటింగ్లో కూడా ఒక ఆర్ట్ అండి. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్ అని మీరు అంటారు, బట్ చాలా మంది పిల్లలు దానికి సిద్ధంగా లేరు, పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి. పిల్లలు సిద్ధంగా లేరు, పేరెంట్స్ సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా అండి ఒక టీచరు నేను క్లాస్కి వెళ్ళి వాళ్ళకి మార్కులు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే రాంగ్ టీచర్, ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఎ టీచర్, ఈజ్ అ డిజిగ్నేటెడ్ టీచర్. అట్లా ఉంటుంది. అట్లాగే ఏ తల్లిదండ్రులు కానీ మా వాడు మాట వినటం లేదంటే నువ్వు ఎప్పుడైనా చెప్పు ఉంటే కదా సార్ సుజంగా, నువ్వు 20 ఏళ్ళు వాడి గాలికి ఉద్దేశం 27 తర్వాత నిన్ను సడన్గా ఐఏఎస్ రాయమన్నాను ఎందుకు రాయాలి, అది తప్పు ప్రశ్న అండి. చిన్నప్పటి నుంచి మోల్డ్ చేసుకుంటూ వస్తే అందరు విన్నప్పుడు ఎందుకు వినరు? కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే నేను ఫీజు కట్టేశాను కాలేజ్ రెస్పాన్స్ అంటే బహుశా విషయం అది కాదేమో సమస్య. నేను అనుకుంటున్నాం అందరు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తున్నారు పిల్లల మాట వినరు అంటే వీళ్ళు చెప్పే పద్ధతిలో ఓన్లీ ఎస్కేపింగ్. మా కాలేజీలో అందరూ ఫెయిల్ అయితే పిల్లలు మంచివాళ్ళు కాదని చెప్పి నేను పనికిరాని డైరెక్ట్, అందులో అనుమానమే లేదు. ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఒకసారి ఆపే అందరు పిల్లలు అందరు తల్లిదండ్రులు విన్నప్పుడు ఏదో 1% ఉంటే ప్రతిసారి నేను చెప్తే వాళ్ళు వినరండి, చెప్పడానికి బాగానే ఉంటుంది, నిజంగా చూస్తే తెలుసు, ఇవన్నీ కరెక్ట్ కాదు. చిన్న తప్పు జరిగినప్పుడు వాళ్ళు సరిదిద్దారు. చిన్న తప్పు చేసినప్పుడే సరిదిద్దకుండా అది వదిలేసి పెద్దగా అయిన తర్వాత అంటే 1వ తరగతి నుంచి 10వ వరకు నువ్వు ఎప్పుడన్నా చదువు ఎప్పుడన్నా ఆడుకో అన్ని చెప్పేసేసిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ కూడా నేను మొన్న స్కూల్కి వెళ్ళాను, ఆ స్కూల్లో 300 ఉంటే 300 మందికి ఏదో రకమైన ప్రైజ్ ఇస్తున్నారు. అంటే ఏంటంటే యు ఆర్ ఎఫిషియెంట్ ఇన్ సంథింగ్ ఆర్ అదర్ అని. ఇట్లా చేయటం కూడా పేరెంట్స్ని ప్లీజ్ చేయటమే కానీ రియల్ ఎఫిషియన్సీ రావట్లేదు. అంటే నాకు చదువు రాకుండా గేమ్స్లో చాలా గొప్ప, ఈ గేమ్ రాకుండా నేను పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్లు, లేకపోతే ఇవన్నిటికి చప్పట్లు కొట్టే వాలంటరీ సర్టిఫికేట్లు, ఇవన్నీ ఇచ్చి మనమే ప్లీజ్ చేద్దాం ఎలా అనుకుంటున్నా కానీ వీఆర్ నాట్ ప్లీడింగ్ ఫర్ ద రైట్ థింగ్. కూడా చూస్తున్నామండి, సార్ కూడా తెలిసి ఉండాలి, స్కూల్లో 65% అటెండెన్స్ కదా కావాల్సింది, తక్కిన ఇది 500 1000 రూపాయలు కడితే వచ్చేస్తుందని ఫస్టే పేరెంట్సే దారి చూపిస్తున్నారు ఒకటి. ఇంకోటి
ఎప్పుడైతే పిల్లవాడు కొంచెం కష్టపడి చేస్తున్నాడో అయ్యో మా వాడు కష్టపడుతున్నాడే అనుకుంటున్నారే కానీ వాడికి దాంట్లో ఇష్టం ఎలా కల్పించాలనేది ఆలోచించలేకపోతున్నాము. ఇంకోటి కాలేజీ బహుశా అదే సమస్య అండి. అంటే యాక్చువల్గా అంటే చిన్న తల్లిదండ్రులు కూడా families అయిపోయింది. కష్టపడుతున్నారని బాధపడట్లేదని, కష్టపడాలనే వాళ్ళు అనుకుంటున్నారు, టీచర్స్ కూడా కష్టపడాలని అనుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఈ కష్టంలో ఇష్టాన్ని ఎట్లా పెంచాలనేది బహుశా ఎవరు ప్రయత్నం చేయట్లేదని అంటే ఒక మార్పు అండి. కొందరు టీచర్లు చేస్తారండి, అది కొంతవరకు సక్సెస్ అవుతుంది. దానికి 2 రకాలు కావాలి. టీచరు ట్రై చేయాలి, తర్వాత ఇంట్లో ట్రై చేయాలి, ఆ పిల్లవాడు కూడా నేర్చుకుందామన్న ఆకాంక్ష ఉండాలి. కొన్ని చోట్ల మేము చాలామంది సైకాలజీ వాళ్ళది కౌన్సిలింగ్ చేసేటప్పుడు నువ్వు ఎందుకు కాలేజీలో మార్కులు రాకపోతే అడగట్లేదు, కాలేజీకి రావడానికి ఎందుకు ప్రాబ్లము, నీకు 50% అటెండెన్స్ అంటే సార్ నేను ముందే చెప్పాను ఇంజనీరింగ్ నాకు ఇష్టం లేదని, ఫ్యామిలీ స్టేటస్ మన ఇంట్లో అందరు ఇంజనీర్ కాబట్టి నువ్వు చదవాలని చదివిస్తున్నారు. ఇది కూడా పేరెంట్స్ ఆలోచించాలి. అక్కడ మీరు మా పిల్లోడు జాయిన్ చేసి ఫీజు కడితే మంచి కాలేజీలో పోవటం లేదనేది కాదు, ఆయనకు ఇష్టం లేదు మనం జాయిన్ చేసాం. అట్లానే ఆ పిల్లలు చదవట్లేదంటే వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంది, ఆ చదువు చదివించాడు. అందరూ ఇంజనీర్లే సో కాదు. బేసిక్ గా అసలు బహుశా మీరు అన్నట్టుగా సమస్యగా మూలం ఇక్కడే ఉంది. అందరూ ఇంజనీరింగ్ చదవడం కోసం మంచి మార్కులు 10th లో రావాలి, మంచి మార్కులు ఇంటర్ లో రావాలి, ఇంజనీరింగ్ అనే కాదమ్మా, ఇప్పుడు లేదా మెడిసిన్ చదవడం ఐఐటి కోసం. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే స్టేటస్ సింబల్స్ గా అయిపోతున్నాయి. కానీ మీరు చూడండి ఇప్పుడు ఐఐటీస్ మాతో పాటు చదివిన వీళ్ళందరూ కూడా గుడ్ హోటల్స్ పెట్టారు, గుడ్ ఇండస్ట్రీస్ పెట్టారు. అది ఎప్పుడైతే నీకు ఒక కార్పొరేటర్గా మారాలనుకున్నావంటే చేసినప్పుడు సపోర్ట్ అవసరం అమ్మా. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే తెలివితేటలు పెంచుకోవటానికి ఈ పరీక్షలు అనేది ఒక మనిషి యొక్క తెలివితేటల యొక్క ఒక ప్రజ్ఞ వేయటానికి అంటే ఒక ఎటువంటి దీంట్లో ఉన్న తెలుసుకోవటానికి, అంతేగాని ఇదేదో ఒక పరుగు పందెంలో దీనికి ఏదో సైడ్ సింబల్ అనేది కాదండి. ఓకే అండి, ఓకే రవికుమార్ గారు, మన టైం అయిపోయింది. సో మీ ఇద్దరు వచ్చి మా స్టూడియోకి మీ సమయాన్ని వెచ్చించినందుకు, విలువైన సలహాలు పిల్లలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఇవాల్టి టాక్ షో. రేపటి టాక్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ.